ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారమైంది. మరికొద్ది గంటల్లోనే ఏకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రయాణికులకి అందుబాటులోకి రానుంది. అయితే దీని ఎయిర్పోర్ట్ గల ప్రధాన అంచనాలు ఏంటి, అదేవిధంగా ఎన్ని ఎకరాల ల్యాండ్ దీని మీద తీసుకోవడం జరిగింది, రైతుల యొక్క ఆలోచన ఏంటి, అసలు ఉత్తరాంధ్ర ప్రజలు దీనికోసం ఎందుకు అంత ఆశగా ఎదురు చూస్తున్నారు అనేది మొత్తం క్లియర్గా ఒకసారి మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రారంభానికి సిద్ధం కాబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. ఎయిర్పోర్టు మొత్తంగా చూసుకునేటప్పటికి 2880 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా దీనికి ఉత్తరాంధ్ర ప్రజలు దీని మీద చాలా వరకు కూడా ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో అంత స్టాండర్డ్స్ కలిగిన ఎయిర్పోర్టు ఇక్కడ ఉత్తరాంధ్రలో, అదేవిధంగా ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి కూడా గొండికాయలా ఉండే భోగాపురం దగ్గర అయితే ఎయిర్పోర్ట్ని అయితే నిర్మాణం కొనసాగుతుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కొనసాగి పూర్తి స్థాయిలో కానీ అందుబాటులోకి వచ్చినట్లయితే మాత్రం ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఎందుకంటే ఇదంతా కూడా ఈ ఎయిర్పోర్ట్ మీద చాలా వరకు కూడా ఆశలు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆర్థిక విధమైన ఎయిర్పోర్ట్గా కానీ చూస్తున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకి ఏదైతే మన కెమెరామెన్ మురళి చూపిస్తున్నాడో ఎయిర్పోర్ట్ని, యాక్చువల్గా ఇది టెర్మినల్ బిల్డింగ్. మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం కూడా అత్యాధునిక హంగులతో, మొత్తం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మొత్తం కూడా నిర్మించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా వీడియోస్ బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఎయిర్పోర్ట్ లోపల కూడా వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా చూస్తూ ఉంటే మొత్తం ఎయిర్పోర్ట్ లోపలికి ఎప్పుడు వెళ్తామా అంటూ కూడా వీళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోనే ఎయిర్పోర్ట్ డిజైన్ ఒకసారి మనం చూసినట్లయితే మాత్రం రన్వేస్ కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ యొక్క టెర్మినల్ బిల్డింగ్ యొక్క నిర్మాణం కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మొత్తంతో కూడా ఎప్పుడు ఎవరు చూడని విధంగా ఉండాలనేది ఇక్కడ సీఎం చంద్రబాబు కళ. అటువంటి ఆ కళని సాకారం చేసుకుంటూ దానికి తగ్గట్టే దీని నిర్మాణం కూడా జరిగింది. అప్పట్లో చూసుకునేటప్పటికీ దీని ప్రారంభోత్సవం కూడా సీఎం చంద్రబాబు చేయడం జరిగింది. దాని తర్వాత మరికొద్ది రోజుల్లోనే చూసుకునేటప్పటికీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయితే ఇది ప్రారంభం కాబోతుంది. దీనికి వాడిన మెటీరియల్ నుంచి, మొత్తం డిజైన్స్ నుంచి మొత్తాన్ని కూడా ప్రపంచ స్థాయిలోనే ఉంటాయి. అది కాకుండా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, భారతదేశంలోనే దాదాపుగా చూసుకునేటప్పటికీ ఇంత ఎక్కువ ల్యాండ్ కలిగిన ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్. అదేవిధంగా దీనికి ప్రపంచ స్థాయిలో కూడా 11 ఎయిర్పోర్టుల్లో ఒకదానిగా కూడా ఈ ప్రస్తుతానికి ప్రారంభం కాకముందే స్థానం కల్పించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏ విధంగా పెరుగుతాయంటే, ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉంటుందో దాన్ని బలం పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూముల ధరలు పెరుగుతాయి. ఆ క్రయ విక్రయాల విషయంలో కూడా చాలా వరకు కూడా ఇక్కడైతే జరిగే పరిస్థితి ఉంది కనుక అటువంటి క్రయ విక్రయాలకు సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. దాని మీద ఉపాధి కోసం ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి లభ్యమవుతుంది. అది కాకుండా ఇప్పటికే చూసుకునేటప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయల వరకు కూడా మొత్తం పెట్టుబడులు రావడం జరిగింది. భోగాపురం నుంచి ఇక్కడ శ్రీకాకుళంకి దాదాపుగా చూసుకుంటే 60 కిలోమీటర్ల వేర మధ్యలో కూడా చూసుకునేటప్పటికీ అక్కడంతా కూడా పూర్తిగా పరిశ్రమలన్నీ నెలకొల్పడం జరిగింది. దానికి మరికొన్ని కొత్త పరిశ్రమలు కూడా రావడం జరిగింది. ఇటు విశాఖపట్నం నుంచి కూడా దాదాపుగా చూసుకుంటే 40 కిలోమీటర్ల వ్యవధిలో ఇప్పటికే చాలా వరకు కూడా మంది పెట్టుబడులు పెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం దాంతోపాటు విజయనగరం, ఈ ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కూడా 20 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ మొత్తం ఏదైతే సరౌండింగ్స్ ఉందో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఏకంగా కూడా పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలు ఇవన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇవన్నీ రావటం వల్ల ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఏదైతే విద్యార్థులు కానీ లేకపోతే ఉపాధి కోసం ఆశిస్తున్నారో కూడా చాలా ఎక్కువగా కూడా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది రావటం వల్ల దాని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతాయి అంటూ కూడా వీళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోసారి కూడా మనం బిల్డింగ్ విషయానికి వచ్చినట్లయితే లోపల అత్యధిక హంగులు ఏ విధంగా ఉన్నాయో బయట కూడా అదే విధంగా డిజైన్ చేశారని చెప్తున్నారు. అంటే ప్రస్తుతానికి మనకి కొన్ని సెక్యూరిటీ రీజన్స్, ఎందుకంటే ప్రధానమంత్రి రాబోతున్నది, అదేవిధంగా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎవరిని కూడా లోపలికి పంపించిన పరిస్థితికి అయితే కనిపించడం లేదు. కానీ మొత్తం లోపలంతా కూడా చాలా నీట్గానే డిజైన్ చేశామని చెప్తున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్ల కళ ఇప్పుడు సాకారం అవుతుందని చెప్పుకోవచ్చు. విశాఖపట్నంకి అతి సమీపంలోనే అంతర్జాతీయ
విమానాశ్రయం ఉండడం, అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్ కూడా కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఆర్థిక మరియు పారిశ్రామిక పర్యాటక రంగాలకు కూడా కొత్త ఊపిరినిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా బలపడాలంటే ఇటువంటి ఎయిర్పోర్ట్స్ ఉండడం వల్ల, అంటే ఎక్కువ పెట్టుబడులు రావడం వల్ల కూడా ఆర్థికంగా వీళ్ళంతా కూడా చాలా వరకు కూడా బలపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ విశాఖపట్నము, అదేవిధంగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం అనగానే వెనుకబడిన జిల్లాలుగా మాత్రమే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కావచ్చు, లేకపోతే ఇతరితర సౌకర్యాలు కావచ్చు, అన్నీ ఉండేటప్పుడు కూడా ఏకంగా ఇక్కడంతా కూడా వెనుకబడిన జిల్లాగానే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ దాన్ని వెనుకబడిన జిల్లా లిస్టులోంచి కూడా మొదటి స్థానంలోకి తీసుకురావాలి, అదేవిధంగా అభివృద్ధి చెందిన జిల్లాల లిస్టులోకి తీసుకురావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుసార్లు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోనే ఏకంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడా అహర్నిశలు కృషి చేసిన పరిస్థితి అయితే కనిపించిందని మాత్రం చూడవచ్చు. ఈ ప్రాజెక్ట్ అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అందుబాటులోకి వచ్చినట్లయితే మాత్రం లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది, వేల మందికి పెట్టుబడులు వస్తాయంటూ కూడా చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత అనుసంధానం అవడానికి కూడా సాధ్యమవుతుంది. ప్రభుత్వం కూడా దీనిపై పూర్తిగా కూడా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తిగా ఇక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే ఎయిర్పోర్ట్లో చుట్టుపక్కల ఉన్న భూములు ఇప్పటికే కూడా రావటం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా చాలా వరకు కూడా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉన్న భూములు కూడా దాదాపుగా కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి, మా పిల్లలకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుందో ఈ సభకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఒక అంచనాలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ చేతుల మీదుగా ప్రారంభం అయ్యేటప్పటికి ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు పూర్తిగా పనులను కూడా సిద్ధం చేయాలి అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకున్న విషయం ఏంటి, ఎయిర్పోర్ట్ వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే, ఎయిర్పోర్ట్ వల్ల ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, ఐటీ కంపెనీలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఐటీ కంపెనీలు రావడం వల్ల ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కావచ్చు, ఐటీ మీద ఎక్కువగా కూడా గ్రిప్ పెరుగుతుంది. అదేవిధంగా ఐటీ కంపెనీలు ప్రధానంగా ఇక్కడికి రావటం వల్ల ఇక్కడున్న ఎవరైతే యువత ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉపాధి దొరికే అవకాశం కనిపిస్తుంది. తర్వాత పారిశ్రామిక పెట్టుబడులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పారిశ్రామిక పెట్టుబడులు కానీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ, అదేవిధంగా ఉత్తరాంధ్రలో జరిగినట్లయితే ఉత్తరాంధ్ర యొక్క రూపురేఖలు పూర్తి స్థాయిలో మారిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వెనుకబడింది ఉత్తరాంధ్ర అని చెప్పారు, బట్ అది వెనుకబడిన ఉత్తరాంధ్ర కాదు, అభివృద్ధి చెందిన ఉత్తరాంధ్ర అంటూ కూడా వీళ్ళంతకు చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, ఇక్కడికి హోటల్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఈ చుట్టుపక్కల ఏవైతే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉంటుందో దీంతో అంతా కూడా హోటల్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఎవరైతే నిరుద్యోగ యువత కావచ్చు, లేకపోతే చిన్నగా పని చేసుకుంటూ ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి పెద్ద ఎత్తున దొరికే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగానే చెప్పుకున్నాం, రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా డెవలప్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా లాజిస్టిక్స్కి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు జరగటం వల్ల చాలా ఎక్కువ అభివృద్ధి సాధించామన్న దాంట్లో కానీ అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పర్యాటకం కూడా ఇక్కడ చూసుకునేటప్పటికీ, పర్యాటకం అంటే ఏదైతే టూరిజం, విశాఖపట్నం అనగానే మొదటగా గుర్తొచ్చేది టూరిజం. ఆ టూరిజంకి సంబంధించినంత వరకు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ లేకపోవటం వల్ల, లేకపోతే ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఎయిర్పోర్ట్ ఉందో విశాఖపట్నంలో, ఆ ఎయిర్పోర్టు డిఫెన్స్ వాళ్ళ ఆధీనంలో ఉండటం వల్ల చాలా వరకు చూసుకునేటప్పటికి అక్కడ రాకపోకలు జరగడానికి, లేకపోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అక్కడ ఫ్లై అవ్వడానికి, అదేవిధంగా అక్కడ టైమింగ్స్ కూడా, ఎందుకంటే డిఫెన్స్ ఆధీనంలో ఉంటుంది కనుక టైమింగ్స్ కూడా చాలా ఎక్కువగా, అంటే తక్కువ నిర్దిష్ట సమయంలోనే ఫ్లైట్స్ రాకపోకలు జరిగేవి. దాంతోపాటు ఇంటర్నేషనల్ రాకపోకలకి చాలా అంతరాయం ఏర్పడింది. దానివల్ల ఎయిర్పోర్ట్ పేరుకు మాత్రమే ఉంది, కానీ ఈ 3 జిల్లాలకి అనుకున్నంత సేవలు అందించడానికి అయితే మాత్రం అక్కడ అవకాశం అయితే కుదరలేదు. ఇప్పుడైతే ఈ భోగాపురంలో ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది కనుక దీనికి పూర్తిగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నిర్మించడం జరిగింది. అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది టూరిస్టులు వచ్చి విశాఖపట్నాన్ని, అదేవిధంగా విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాన్ని ఇప్పుడు చూసుకునేటప్పటికీ విశాఖపట్నంలో ఒక బీచే కాదు, దాని తర్వాత చూసుకున్న అరకు కావచ్చు, లేకపోతే పాడేరు కావచ్చు, వీటన్నిటికీ వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు చూసుకుంటే శ్రీకాకుళంలో చాలా అందమైన టెంపుల్స్ ఉన్నాయి.
శ్రీకూర్మం కావచ్చు, అరసవల్లి కావచ్చు, అదేవిధంగా శ్రీముఖలింగం కావచ్చు, ఇటువంటి టెంపుల్స్ ఉన్నాయి. వాటిని వెళ్ళడానికి దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు వచ్చి అక్కడ దర్శించుకుందాం అనుకున్నా సరే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అంత కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా నిరాశపడుతూ వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా విజయనగరం చూసుకున్నప్పటికీ కూడా చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, దాంతోపాటు కూడా చాలా ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సందర్శించాలని చెప్పి చాలామంది అనుకున్నప్పుడు కూడా వాళ్ళెవరికి కూడా అవకాశం దొరకలేదు. కానీ ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఇప్పుడైతే మొత్తం 3 జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం అభివృద్ధి సాధించడానికి అయితే ఒక అవకాశం దొరుకుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం ఇటువైపు చూస్తే ఇదైతే దానికి ఎయిర్పోర్ట్కి బిల్డింగ్ ఏదైతే ఉందో టెర్మినల్ బిల్డింగ్, దాని ఆపోజిట్లో బ్యాక్ సైడ్ మొత్తం మనం ఇప్పుడు ఏదైతే మన కెమెరామెన్ మురళి చూపిస్తున్నాడో ఇదంతా కూడా అడ్మిన్ బిల్డింగ్ అనమాట. మొత్తం కూడా అడ్మిన్ బ్లాక్ ఇదంతా కూడా మొత్తం దానికి సంబంధించినంత అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు మొత్తం కూడా ఇక్కడే ఉంటాయంటూ కూడా మనకి ఇప్పుడు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలామంది లోపలికైతే రావడం జరిగింది. దానికి సంబంధించినంత అంటే ఇది ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రతి దాన్ని కూడా ఈ అడ్మిన్ బ్లాక్ కూడా చాలా అందంగానే తీర్చిదిద్దారని మాత్రం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకునేటప్పటికి చాలా అంటే దీని పేరు కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కనుక దీనికి చుట్టుపక్కల కూడా చాలా అత్యధికమైన పచ్చదనం కావచ్చు, లేకపోతే పక్కనే ఉన్న బీచ్ కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి చాలా వరకు కూడా కలిసి వచ్చే అంశాలుగానే మనకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో కూడా రావడానికి కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది కనుక దీనికి సంబంధించి పూర్తిగా అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి దాదాపుగా చూసుకుంటే 590 కోట్ల వరకు కూడా అయ్యిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దీనికి సంబంధించినంత వరకు కూడా జిఎంఆర్ సంస్థ అదేవిధంగా ప్రభుత్వం కూడా రెండు కూడా సంయుక్తంగా కూడా ఆలోచన చేసి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మొదటి నుంచి కూడా సీఎం చంద్రబాబు చాలా వరకు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మధ్యలో చాలా అడ్డంకులు వచ్చినప్పుడు కూడా ఏ విధమైన వాటిని కూడా తలొగ్గకుండా మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాటిని పూర్తి చెయ్యాలి అని చెప్పి కూడా ఆయన ప్రధానంగా కంకణం కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ గతంలో జరిగిన పరిణామాలు అదే ఏదైతే సీఎం చంద్రబాబు ప్రారంభం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి ఏదైతే జగన్ వచ్చిన తర్వాత జగన్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చాలా వరకు కూడా నత్తనడుకుని పనులు నడిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న దాంట్లో కొంతమంది చెప్తే అసలు అవసరం ఎందుకు, దానికి గల కారణాలు ఏంటని మరికొంతమంది చెప్పారు. దీంతోనే మొత్తం పూర్తి స్థాయిలో చూసుకునేటప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క అవసరం ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, దానికి అక్కడ నిర్మాణం జరగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే దాని మీద మొత్తం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. మరో విషయంలో చూసుకునేటప్పటికీ ఇక్కడ ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ చాలా వరకు కూడా ఇబ్బంది పడుతుంది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం కూడా షిఫ్ట్ చేసేస్తున్నారు. దానివల్ల అక్కడ విశాఖపట్నం నియర్ బై ఉన్న ప్రజలంతా కూడా ఇబ్బంది పడతారంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ వీటన్నిటిని కూడా ప్రజలు నమ్మడానికి, అదేవిధంగా దీని ప్రాధాన్యత పెంచడానికి, అదేవిధంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రభుత్వం చాలా వరకు కూడా కృషి చేసిందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండటం వల్ల ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల అక్కడ చూసుకునేటప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా మాత్రమే డెవలప్ అయింది. అక్కడికి చూసుకున్న గాజువాక్ కావచ్చు, లేకపోతే గోపాలపట్నం, ఆ మొత్తం ఈ 3 ఏరియాలు మాత్రమే డెవలప్ అయ్యేది. మిగతా దానికి ఎక్స్పెన్షన్ చేయడానికి అవకాశం కుదరలేదు. ఎందుకంటే ఒకవైపు డిఫెన్స్ ఉంది కనుక వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. అదేవిధంగా ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కూడా మరి ఇంక ల్యాండ్ కానీ ఇంకోటి కానీ లేకపోవడం వల్ల అటువంటి అంటే కొత్త హోటల్స్ రావడానికి కానీ, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ సంస్థను మళ్ళీ ఒక కొత్తగా పెట్టడానికి కానీ, లేకపోతే అక్కడ ఉపాధి కల్పించడానికి ఒక పరిశ్రమలు రావడానికి కానీ వీటిని కూడా అక్కడ అంత అవకాశం లేకపోయింది. అందుకోసమే అక్కడ నుంచి వచ్చిన తర్వాత పరవాడ, అదేవిధంగా లంగెలపాలెం, అచ్యుతాపురం వంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కూడా పరిశ్రమలు రావడం జరిగింది. కానీ మరి విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా తక్కువ పరిశ్రమలే వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగ్ అయిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల హోటల్స్ రావడం కావచ్చు, ఐటీ కంపెనీస్ రావడం కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ఇక్కడ ల్యాండ్ కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది కనుక దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ 3 జిల్లాలు ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అంటే ఈ 3 జిల్లాలు కూడా ప్రధానంగా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి కనుక దీనికి సంబంధించి పూర్తిగా ఏ విధమైన ప్రణాళికలతో ముందుకెళ్లాలనే దాని మీద ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తమ కళ నెరవేరింది, మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయంటూ కూడా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మోడీ సభ జరగబోతున్న రోజు మాత్రం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే
ఈ ప్రారంభోత్సవం అదేవిధంగా ఇక్కడ సాంప్రదాయమైన దింషా నృత్యం ఏదైతే ఉంటుందో మొత్తం 2000 మందితో మొత్తం కూడా అది అక్కడ ఏర్పాటు చేశారు. అంటే మోడీ వచ్చేటప్పుడు మోడీకి స్వాగతం పలకడానికి మొత్తం 2000 మందితో ఈ దింషా నృత్యాన్ని పెట్టడం జరిగింది. దాంతో కూడా సాంప్రదాయమైన మరికొన్ని కార్యక్రమాలు కూడా అక్కడ పెట్టారు. దాంతోపాటు దాదాపుగా 3 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు కూడా చేస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా మంత్రులు అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రోజు కూడా రివ్యూలు జరుగుతున్నాయి. అంటే ఎంతమంది సభకు రాబోతున్నారు అనే దాని మీద కూడా చాలా స్పష్టత వాళ్ళకైతే కనిపించింది. ఎందుకంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కూడా 3 జిల్లాల నుంచి కూడా మొత్తం పూర్తిగా చూసుకున్నటువంటి ఒక 3 లక్షల మంది వరకు కూడా ఇక్కడ జనాభా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 3 లక్షల మంది కూడా ఇక్కడికి వచ్చేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దాని మీద కూడా స్పష్టంగా ఉన్నారు. ప్రతి ప్లేస్కి కూడా వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ సురక్షితంగా తీసుకొచ్చి సురక్షితంగా వాళ్ళ ఇంటి దగ్గర దించే బాధ్యత కూడా అక్కడ ఏరియా కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులంతా కూడా చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా సభకు హాజరై సభను విజయవంతం చేసి తిరిగి మళ్ళీ వాళ్ళు ఇంటికి చేరుకునేంత వరకు కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా ఇప్పుడే పార్థసారథి కూడా ఈరోజే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే హోంమంత్రి అనిత అదేవిధంగా ఎవరైతే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ ఉన్నారో ఆయన కూడా ప్రత్యక్షంగా దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నిమిషం కూడా ఎయిర్పోర్ట్ యొక్క నిర్మాణం అదేవిధంగా ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడి వరకు జరుగుతుంది అనే దాని మీద కూడా జిఎంఆర్ సంస్థ ఆయనైతే ప్రతినిత్యం కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇన్పుట్స్ కూడా పైకి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకునేటప్పటికీ ఏదైతే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభానికి చాలా దగ్గరగా ఉంది కనుక ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అధికారులు అదేవిధంగా మంత్రులు కూడా సన్నిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. మోడీ సభ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరైతే ఈ నిర్మాణం జరగదు అని చెప్పారో, ఏదైతే నిర్మాణం చేయలేరని చెప్పారో, ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పి ప్రతిపక్షాలు మాకు చెప్పారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రారంభోత్సవం ఒక చెంపపెట్టుగా ఉంటుంది. అదేవిధంగా సభ కూడా వాళ్ళందరికీ కూడా ధీటుగా సమాధానం చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకునేటప్పటికీ ఏదైతే అల్లూరి సీతారామరాజు ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభం సిద్ధమైంది కనుక మొత్తం 3 జిల్లాలకు సంబంధించి కాదు, మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఇది ఆర్థిక రాజధానిగా అవుతుంది, ఆర్థికంగా పుంజుకోవడానికి అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం అన్ని జిల్లాలకు కూడా లాభం చేకూరుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఓన్లీ ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ఒక ఆర్థిక లాభం అనేది ఓన్లీ 3 జిల్లాల మీద ప్రభావం మాత్రమే చూపదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతుంది. రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి బాటలో దూసుకు వెళ్ళడానికి ఇదొక మార్గంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా ప్రారంభం కాబోతున్న అల్లూరి సీతారామరాజు ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు మిగతా హంగులు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా పూర్తిగా అయితే వీడియో రిలీజ్ చేస్తామంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ 2-3 రోజులు కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాము, ఎందుకంటే ఇక్కడికి సంబంధించి సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. అదేవిధంగా పనులు కూడా త్వరగా పూర్తి చేయాలి, ఎందుకంటే ప్రారంభోత్సవం చాలా దగ్గరగా డేట్ ఉంది కనుక అందువల్ల మాత్రమే మీడియాను కొంతవరకు కూడా లోపలికి ఎలా చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏదనుకున్నా సరే మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభం కాబోతుంది కనుక దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది అనేది. మొత్తంగా ఇక్కడ నుంచి మొత్తం ప్రపంచాన్ని కూడా చుట్టేయచ్చు, ఎందుకంటే వాళ్ళు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం ప్రపంచాన్ని చుట్టేయచ్చు అంటూ కూడా చెప్తాను. ఇక్కడ నుంచి మొత్తం చాలామంది కూడా విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు మొత్తం అందరికీ కూడా ప్రయాణం సుగమం అవుతుంది. అదేవిధంగా ప్రశాంతంగా ఇక్కడ నుంచి అయితే ప్రయాణం చేసుకోవచ్చు అంటూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభం కాబోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు ఉన్న మన దగ్గర ఉన్న సమాచారం.